ఈ కనిపిస్తున్న ప్రపంచము, దానిలోని సుఖాలు, దుఃఖాలు, మంచి చెడు, జరుగుతున్న పరిణామాలు నిజమా? మనం నిద్రిస్తున్నప్పుడు కలలో వచ్చే పరిణామాలు, సుఖాలు, కష్టాలు, దుఃఖాలు అవి నిజమా? మరి అవి నిజం కానప్పుడు వాటిని మనకు చూపిస్తున్నది ఎవరు అనే ప్రశ్న మీలో కలిగిందా? కలగడం లేదా? మీరు వాటిలోనే మునిగిపోయి ఉన్నారా? తెలుసుకోవాలి మీరు కూడా. ఈ యొక్క ప్రపంచాన్ని మనం నిద్రిస్తున్నప్పుడు కలలను చూపిస్తున్నటువంటిది మనస్సు కదా. మరి మనస్సు సత్యమా? మనసు సంతోషంగా ఉంటే ప్రపంచము సంతోషం అవుతుంది. మనసు దుఃఖంతో ఉంటే ప్రపంచము దుఃఖంతో ఉంటుంది. కాబట్టి మనస్సు ఏ విధంగా ఉంటుందో ప్రపంచము ఆ విధంగా కనిపిస్తూ ఆ మనస్సుకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచాన్ని మార్చవలసిన అవసరము, ప్రపంచము మారవలసిన అవసరం ఉందా? మనస్సే మారవలసిన అవసరం ఉందా? ఆలోచించండి. మనస్సు మారితే ప్రపంచము మారినట్టే. మనసులోని భావాలు మారితే ప్రపంచము మారినట్టే. మనము ప్రతిదీ విచక్షణంగా చూస్తూ ఉండాలి. దానిలోన లీనమైపోకూడదు. అప్పుడే మనకు ఈ యొక్క యోగము, ఈ యొక్క ఆత్మదర్శనము కలుగుతూ ఉంటాయి. మనస్సు యొక్క కర్మస్వరూపమైనటువంటి స్థితి నుంచి జీవుడు బయటపడాలి. అప్పుడే ఆత్మ యొక్క జ్ఞానం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దాని గురించి చింతన మొదలవుతూ ఉంటుంది. ఒక అద్దంలో ఒక జీవుడు ప్రతిబింబం చూసుకున్నప్పుడు అందులో కనిపిస్తూ ఉంటుంది అద్దంలో. మరి అద్దంలో కనిపించే ప్రతిబింబం నిజమా? కాదు కదా. జీవుడు నిజము, అద్దంలో కనిపించే ప్రతిబింబం నిజం కాదు. అద్దము ప్రతిబింబాలు చూపిస్తున్నది కదా. అలాగే ఈ మనస్సు ఈ యొక్క సృష్టిని చూపిస్తూ ఉన్నది. మనం నిద్రిస్తున్నప్పుడు కళలో కూడా పర్వతాలు, నదులు, నక్షత్రాలు, భూమండలము, ప్రపంచము, విశ్వము అంతా చూపిస్తుంది. కానీ అది నిజమా? ఎంతవరకు నిజమంటే అది జీవిస్తున్నంత వరకు, ఆ కళ నడుస్తున్నంత వరకు అది నిజం. ఈ ప్రపంచంలో మనం ఉన్నంత వరకు మాత్రమే అది నిజం. దాని నుంచి బయటకు వచ్చాక అది నిజం కాదని తెలుస్తున్నది. కళ నుంచి బయటకు వచ్చాక అది నిజం కాదని తెలుస్తున్నది. ఇక్కడ మనస్సే భయాన్ని సృష్టిస్తున్నది, మనస్సే సంతోషాన్ని సృష్టిస్తున్నది, మనస్సే దుఃఖాన్ని సృష్టిస్తున్నది. అది సత్యమని చూపిస్తూ ఉన్నది. గ్రహించాలి. ఈ సృష్టి అంతా మనస్సులోనే జరుగుతూ ఉన్నది. ఈ సృష్టి ఎలా జరుగుతుందంటే, ఒక చిత్రకారుడు క్యాన్వాస్ పై చిత్రాన్ని చిత్రిస్తున్నాడు, ప్రపంచం అనే చిత్రాన్ని. అందులో జీవుణ్ణి, పులులను, జింకలను, ఆకాశాన్ని, చంద్రులను, సూర్యులను, ఇలా రకరకాల నదులను, గుట్టలను అన్ని చిత్రిస్తూ ఉన్నాడు. అతను ఆ చిత్రించడం కొన్ని రోజులు జరిగింది. అందులో లీనమైపోయాడు. ఈ పులి భయంకరమైనదని చెప్తున్నాడు, జీవుని చంపుతున్నదని చూపిస్తున్నాడు చిత్రంలో. మరొక చిత్రంలో అందమైన చెట్లు, నదులు ఇలా చూపిస్తున్నాడు. అతను ఏ విధంగా అయితే చిత్రిస్తున్నాడో ఆ భావంతో అక్కడ ప్రతిబింబిస్తున్నది. ఎప్పుడైతే ఆ భావనంతా పోయి అదొక చిత్రముగా, అందులో జీవం లేదు అని అతను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అది అంతా తన సృష్టి అని తెలుసుకుంటాడో, అక్కడ భయము లేదు, సంతోషము లేదు, దుఃఖము లేదు, ఏదీ లేదు. ఇక్కడ ద్వైతాన్ని సృష్టించాడు. అంటే అతను సృష్టించిన ప్రపంచంలో అన్నీ వేరువేరుగా భావిస్తూ సృష్టిస్తున్నాడు. కాబట్టి అందులో వాటి యొక్క గుణాలను పెడుతూ ఉన్నాడు. కాబట్టి వాటిని ఆ రూపాల్లో చూపిస్తూ ఉన్నాడు అతను. ఎప్పుడైతే ఇది అంతా తన సృష్టి అని తెలుసుకుంటాడో, అద్వైత భావనలోకి వస్తాడో, ఆ చిత్రకారుడు, ఆ మనస్సు, ఆ యొక్క పరిపక్వత చెందిన మనస్సు, తన స్థితిని తెలుసుకున్న మనస్సు, ఆ భయాలు, ఆ యొక్క సంతోషాలు, దుఃఖాలు అన్నీ పోతాయి. ఆ వస్తువులలో, ఆ జీవులలో ఎటువంటి శక్తి లేదు. అది తన సృష్టి అని తెలుసుకున్నప్పుడు, తన నుంచి పుట్టినదే అని తెలుసుకున్నప్పుడు అతనికి ఎటువంటి స్థితి ఉండదు, వాటి మీద భావం ఉండదు. భావం లేనప్పుడు తన స్వరూపంలో తాను ఉండిపోతాడు కదా.
తన ఆత్మజ్ఞానము తెలిసిపోతుంది జీవునికి. ఎప్పుడైతే ఈ అద్వైత భావన వస్తుందో అప్పుడు ఈ సంసారం యొక్క రహస్యము తెలిసిపోతుంది, దాని యొక్క స్థితి తెలిసిపోతుంది జీవునికి. అద్వైత స్థితిలో ఉన్నటువంటి ఒక సిద్ధ పురుషునికి ఒక విషయము తట్టింది, మనస్సు ఎలా పనిచేస్తుంది అని. అప్పుడు అతనికి ఏ రోజు కలగనటువంటి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో అతను ఒక క్షణము రాజుగా, ఒక క్షణము భిక్షగానిగా, ఒక క్షణము యోగిగా అనిపించింది. అతను క్షణమే అతను ఆ యొక్క స్వప్నం నుంచి బయటకు వచ్చాడు. కానీ అతనికి అనుభవం అయింది, నా విషయమే, నా ఆలోచనని అందులో అనుభవం పెట్టింది, అందులో గుణాలను పెట్టేసి నాకు ఈ విధంగా చూపిస్తున్నది. అంటే ఇక్కడ ఆలోచనలోన ఎంత శక్తి ఉంది, ఆ సంకల్పంలోన ఎంత శక్తి ఉంది. సంకల్పము చేయడం కూడా మనస్సు సృష్టిని చేయడమే, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించడమే సంకల్పం అంటే కూడా అని తెలుసుకున్నాడు ఆ యోగి. మనస్సు ప్రపంచము మారుతున్నట్టు, రకరకాల పరిణామాలు చెందుతున్నట్టు, జీవుడు రకరకాల పరిణామాలు చెందుతున్నట్టు, జన్మలు ఎత్తుతున్నట్టు, కాలము యుగాలు గడుస్తున్నట్టు చూపిస్తూ ఉంటుంది. కానీ అది వాస్తవము కానే కాదు. మనస్సులోన ఈ యొక్క గుణాలు, చింతలు, సంతోషాలు, దుఃఖాలు ఉన్నప్పుడు సమయము గడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానిలోన లీనమైనప్పుడు, ఆ తత్వంలో లీనమైనప్పుడు ఆయా తత్వాల్లో సమయాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ యొక్క గుణాలను చూస్తూ ఉంటారు, ఆ యొక్క కష్టాలను సుఖాలను చూస్తూ ఉంటారు. అదే సమయము, అదే సృష్టి, అదే మాయా. మాయాతీతుడైన వాడు, సాధనలో స్థిరమైన వాడు సమయము తెలియకుండా గడిచిపోతుంది అనుకుంటాడు. అది కూడా సాత్విక తత్వమే, అది కూడా పూర్తిగా జయించిన తత్వం కాదు. పూర్తిగా అద్వైత భావంలో మనస్సును దాటిన స్థితి మాత్రమే స్థిరము. ఆ స్థిరత్వమును తప్పకుండా అలాగే ఉంచుకోవాలి. సంకల్పాలు, భావనలు ఏవి చూడకూడదు, పెట్టుకోకూడదు, ఆలోచనకు అందకూడదు. అవి ఆలోచన అందిందంటే మనసు సృష్టి చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు, మనను కైసా శాంతి కర్ణిక అంటే మనస్సును ఎలా శాంతింప చేయాలని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు, ఈ యొక్క మనసు సత్యమని అనుకోకు, మనసులోనే జరుగుతున్నవి ఏవి కూడా నీవు సత్యమని భావింపకు, ఆ స్థితిలో ఉండు. మనస్సును ఎప్పుడూ నిజమని వాటిలో జీవించకు అని చెప్పాడు. ఎప్పుడైతే మనం జరుగుతున్న విషయాలు కానీ ఈ ప్రపంచంలో మనతోటి ప్రతిదీ మనస్సుతో జరుగుతున్నది కాబట్టి, మనస్సే ఈ బ్రహ్మ కాబట్టి, ఈ సృష్టి కాబట్టి, ఇదంతా సత్యం కాదనేటువంటి పూర్ణ జ్ఞానంతో ఉన్నప్పుడు దానిలో చేతన పోతుంది. దానిలో ఈ యొక్క శక్తి, పట్టు, ఆ గుణాల యొక్క స్వరూపం తగ్గిపోతూ పూర్తిగా ఏమీ లేని స్థితికి వస్తుంది అన్నమాట, శూన్య స్థితికి గుణాలు కూడా. అలా మనము ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తూ కూడా, మనసు యొక్క తత్వాన్ని చూస్తూ కూడా, మనసు సత్యం కాదనే భావనలో పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మనకు వాటి యొక్క మాయ అంటదు. ఎప్పుడైతే దాంట్లో జీవిస్తూ ఆ గుణాల్లో అది సత్యమని భావిస్తూ ఉంటామో అప్పుడే దాని యొక్క వాసనలు కానీ, వాటి యొక్క స్వరూపం కానీ మనకు మాయం చేసేస్తూ ఉంటుంది. మన స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది అది, ఆ మాయ. ఎప్పుడైతే అది సత్యమని భావించడము స్టార్ట్ చేస్తామో మన యొక్క సత్యస్వరూపము పోతూ ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే అసత్యమని భావిస్తూ ఉంటామో మన స్వరూపంలో మనము నిలబడి ఉంటాము. అద్దంలో చూస్తున్నప్పుడు అద్దంలో ప్రతిబింబము సత్యం కానట్టే మనస్సుతో చూస్తున్నటువంటి, అద్దం అనే మనస్సుతో చూస్తున్నటువంటి ప్రపంచము మనం
నిజమైనది కాదు అని తెలుసుకోవాలి. అప్పుడే మనసుకు ఆవల ఏదైతే జీవుడున్నాడో, ఆత్మస్వరూపుడున్నాడో ఈ ప్రపంచాన్ని అవలీలగా దాటేస్తూ ఉంటాడు. దాని ప్రభావానికి లొంగిపోడు, అది వాస్తవమని అనుకోడు. జీవుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి, కొన్ని ఎరుకతో ఉండాలి. ఎలా అంటే మనసుతో మనకు కలుగుతున్న సుఖాలు కానీ దుఃఖాలు కానీ అది మనము ఎరుకతో గ్రహిస్తూ అవి నిజం కాదని, అవి నేను మనసుతో ఎలా సృష్టి జరుగుతున్నది, ఎలా వాటి యొక్క సుఖదుఖాలు నాకు అందుతున్నాయి ఈ యొక్క మనస్సు అనే శక్తితోటి అని గ్రహిస్తూ, మనస్సు యొక్క ప్రభావాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు అవి తేలికగా జరిగిపోతూ ఉంటాయి. వాటిని మనము ఆత్మకు ఆపాదించకుండా ఉండగలుగుతాం. అలాగే నిద్రిస్తున్నప్పుడు కళలో వచ్చే కళలను తర్వాత గ్రహించినా కానీ తర్వాత మనం ప్రతిరోజు హృదయం నుంచి ఆ యొక్క చేతనతో వస్తున్నటువంటి ఆ కళలకు మనము చెప్పుకుంటూ పోవాలి మెల్లిమెల్లిగా. ఈ కళల స్వరూపము, ఈ సృష్టి స్వరూపం నేను కాదని, ఇది కూడా ఒక భ్రమ అని చెప్తూ పోవాలి. అలా జరుగుతూ ఉన్నప్పుడు మనము వాటిని గ్రహిస్తూ ఉండే స్థితికి చేరుకోవాలి. ఆ ఎరుకతో ఉండే కళలోనూ ఎరుకతో ఈ యొక్క చూస్తున్న ఈ యొక్క పరిణామ క్రమాన్ని కూడా ఎరుకతో ఉండాలి. అంతేకాకుండా నేను ఎవరిని ప్రశ్న వేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అలా జరిగినప్పుడు ఆ యొక్క దానికి సమాధానం ఇస్తున్నది కూడా మనస్సే. నేను ఆత్మను అనేది కూడా మనస్సే. ఏదైతే ఆత్మస్వరూపం ఉందో అది ప్రశ్నకు జవాబు ఇవ్వదు, అది మనం అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వదు, జవాబు ఇచ్చేది కూడా మనస్సే. ఆత్మస్వరూపము దాన్ని చూస్తూ ఉంటుంది, ప్రతిదాన్ని ఈ యొక్క జరుగుతున్న ప్రతి క్రమాన్ని చూస్తూ ఉన్నదో అది మౌనంగా ఉంటుంది. ఆ మౌనమును మనము ఆత్మస్వరూపంగా భావించాలి, తెలుసుకోవాలి. భావించడంగా దానిలోన మనం స్థిరమైపోవాలి. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు. ఈ కనిపిస్తున్న మనస్సును మనము అర్థం చేసుకొని మన ఆత్మస్వరూపంలో స్థిరమై ఉండడమే నిజమైనటువంటి తత్వము, నిజమైనటువంటి స్వస్వరూపం అని గ్రహించాలి.